ఎవరు? అపవాది. ఆ అపవాది ఏమని బిస్కెట్ వేసింది అని అంటే, దేవుని రాజ్యం అంటే మతం అని చెప్పింది. దేవుని రాజ్యం అంటే మతం కట్టుకోవటం అని చెప్పింది. ఆ మతం కట్టుకోవటం అనే ఆ మతంలో పడిపోయి 1100 సంవత్సరాలు దాన్నే డార్క్ ఏజెస్ ఆఫ్ ది చర్చ్ అని పిలుస్తారు. చీకటి సంవత్సరాలు, 1100 సంవత్సరాలు. ఇది మతంతో కూడినటువంటి ఆలోచన కలిగి మతోన్మాదముతో కూడి వారు దాన్ని ఏమంటారు, రోమన్ క్యాథలిక్ సంఘముగా ఏర్పడి ప్రపంచం యావత్తులోనూ క్రైస్తవ సంఘాన్ని కేవలం మత ప్రాతిపదిక మీద మాత్రమే నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ రోజుకు 500 సంవత్సరాల క్రితం, లేకపోతే ఈ సంవత్సరానికి 501 సంవత్సరం క్రితం మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ కాల్విన్ గారు, అలాగే ఒక పక్క నాక్స్ గారు, అలాగే ఒక పక్క ఎంతోమంది దైవజనులు ఇలాంటి వారు లేయటం, మెన్నోదొర గారు ఇలాంటి వారు ఎంతోమంది లేవటం, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దేవుని యొక్క, పోలండ్ ప్రాంతంలో దేవుని యొక్క ఈ ఉజ్జీవం రావటం, ప్రజలు బయటికి రావటం, ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని గ్రంథం ప్రజల చేతికి అందించాలి అన్నటువంటి ఉద్యమం టిండేల్ గారు చేయటం, టిండేల్ గారితో సహా ఎంతోమంది, ఒకరే కాదు, ఒక్కరి పేరు చెప్తే సరిపోదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ఉద్యమం ఉధృతం అవటం, దేవుని రాజ్యము తిరిగి ఒకసారి ఉద్యమ రూపంలో రావటం, మన దేశానికి రావటం. గత 250 చిల్లర సంవత్సరాల క్రితం మన దేశంలోనికి, 250 కాదు 300 పైగానే, యాక్చువల్గా చెప్పాలి అని అంటే 1510లోనే క్రైస్తవ్యం మన దేశానికి రావటం. పోర్చుగీసు వారి రూపంలో గోవా ప్రాంతానికి, అలాగే పోర్చుగీసు వారి తర్వాత జర్మనీ ప్రాంతం నుంచి వచ్చిన వారు తిరుపతి మరియు తరంగపట్నం ప్రాంతానికి రావటం, ఇలా దేవుని రాజ్య స్థాపన మెల్లిమెల్లిగా మన దేశంలోనూ మొదలైంది. మనం వద్దాం అక్కడికి. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చిన్న రాయిలే ఏం చేస్తుంది, 5 మందేలే ఏం చేస్తారు, 10 మందేలే ఏం చేస్తారు అని అనుకున్నారు. దేవుని రాజ్యము చిన్న విత్తనము చల్లి పడుకున్న తర్వాత నువ్వు ఏం చేసేదేమీ లేదు. నువ్వు వెళ్ళి అక్కడ ఏదో పెద్దగా చేసేదేముండదు. విత్తనము తన పని తాను చేసుకుంటూ పోతుంది. విత్తనము మొలుస్తుంది, మహావృక్షం అవుతుంది. ఎలా అవుతుంది? మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎలా పోలుస్తాం? 31వ వచనం. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు అని చెప్తున్నారు. ప్రభు చాలా